రాజుల రాజా రాజుల రాజా నిన్నే స్తుతిస్తుము యేసు రాజా రాజుల రాజా మా సర్వం నీకిస్తుము మహిమా గల రాజా నిన్నే స్తుతిస్తుము మహోన్నత దేవా నిన్నే కీర్తిస్తుము
ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని నా ప్రియుడా యేసయ్యా ఆశతో
ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. బేతేల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి క్రిస్మస్ ఆరాధనకు కూడి వచ్చినటువంటి దేవజనులకు, కూడి వచ్చినటువంటి మీకందరికీ, ఆర్కెస్ట్రా బృందానికి, సౌండ్ సిస్టమ్ వారికి, అలాగనే వీడియోగ్రాఫర్స్కి నా వందనాలు తెలియజేస్తున్నాను. బేతేల్ యూత్ ప్రారంభించిన తర్వాత 7 సంవత్సరాలుగా నుండి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలు ఏర్పాటు చేయడం జరిగింది. అదే కోవలో ఈ యొక్క సంవత్సరం కూడా బేతేల్ యూత్ తరపున క్రిస్మస్ ఆరాధన ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు దేవుడు యొక్క క్రిస్మస్ అన్నింటిలో కూడా జరిగించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుని గణపరుస్తూ ఉన్నాం. అలాగనే అందరి కొరకు కూడా మీరందరూ కూడా అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను బేతేల్ యూత్ తరపున తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించుకుందాం. స్థానిక దైవజనులు, ఈ సమయంలో దైవజనులని పిలువబడినటువంటి దైవజనులను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో స్థానిక సంఘ దైవజనులు పాస్టర్ KMG విజయం గారిని వారికి ఏర్పాటు చేయబడినటువంటి స్థలంలో ఆశీనులు కావలసిందిగా ప్రభు పేరట పాస్టర్ KMG విజయం గారిని ప్రేమతో బేతేల్ యూత్ తరపున ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగనే సహోదరులు కొలబత్తుల మనసే ప్రసాద్ గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. వస్తుండగా చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. అలాగనే దేవజనులు రెవరెండ్ జోసెఫ్ బీరా గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అలాగనే దేవజనులు పాస్టర్ గంట శ్యామ్ కుమార్ గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగనే సహోదరులు ఓగురి విజయ్ కుమార్ గారిని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వచ్చినటువంటి దేవజనులు ఉన్నట్లయితే త్వరగా వేదికను అలంకరించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. అలాగే క్రిస్మస్ సందేశకులుగా పిలువబడినటువంటి దేవజనులు బ్రదర్ బి అజ్రయ్య జాన్ గారిని కూడా ప్రేమతో బేతేల్ యూత్ తరపున ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనను అధ్యక్షుల గుండి నడిపించవలసిందిగా మేము కోరినప్పుడు మా యొక్క మాటను అంగీకరించి మా మధ్యకు వచ్చినటువంటి దేవజనులు పాస్టర్ KMG విజయం గారిని బట్టి ప్రభుని కనపరుస్తూ ఈ కార్యక్రమాన్ని అధ్యక్షుల గుండి నడిపించవలసిందిగా పాస్టర్ KMG విజయం గారికి ఈ సమయాన్ని బేతేల్ యూత్ తరపున ఇస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మరి బేతేల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఈ క్రిస్మస్ ఆరాధన కొరకు ప్రార్థన చేయగా దేవుడి సమయాన్ని మనకిచ్చాడు. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దైవజనులు అజ్రయ్య జాన్ గారు రాబోతున్నారు. దానికి ముందుగా కార్యక్రమాలు మనము కొనసాగించడం మంచిదని ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నాం. ఇంకా ఆహ్వానించబడిన దైవ సేవకులు జోసెఫ్ గారు, శ్యామ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు వచ్చినట్లయితే దయచేసి వారి వేదిక మీదకి రావాలని మనవి చేస్తున్నాను. ఒకవేళ వారు వచ్చినట్లయితే మీరు తర్వాత అయినా తీసుకొని వచ్చి వేదిక మీదను అలంకరింప చేయాలని కూడా మనవి చేస్తూ ఉన్నాను. మరొక చిన్న మనవి, ఎవరు సమయం 8:30 అయింది, కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. మనం ముందుకు వెళ్తే వాక్యానికి ఎక్కువ సమయము ఇచ్చుటకు వీలుగా ఉంటుంది. కార్యక్రమము దేవుని మహిమార్థకరంగా జరుగునట్లు మనమందరము తలలు వంచి ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూయండి. ప్రభు మన సహోదరులు జి విలియం కేరీ గారు, సహోదరులు మేడిది ప్రేమానందం గారు ఇద్దరు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మంది జీవితాల్లో నిజమైన క్రిస్మస్ను నింపుతున్నటువంటి ఈ క్రిస్మస్ను మా బేతేల్ యూత్ అసోసియేషన్ వారు గత 7 సంవత్సరాలుగా ఎంతో సమర్థవంతంగా తండ్రి వారిని ప్రేరేపించి నడిపిస్తున్నటువంటి ఈ యొక్క యూత్ కార్యక్రమాన్ని యొక్క క్రిస్మస్ను బట్టి మిమ్మల్ని బహుగా స్తుతించుచున్నాము నాయన. ఈ రాత్రి ఈ క్రిస్మస్ సందేశం వినున్న అజరయ్య జాన్ గారిని మీరు నిలబెట్టి కొన్ని ఆత్మలు కొంతమంది యవనస్తులు రక్షించబడ్డానికి నిజమైన క్రిస్మస్ యొక్క ఆనందము వెలుగు వారి జీవితాల్లో ప్రసరించి వారి జీవితాలు మార్చుకొని
మీకు ప్రియమైన పిల్లలుగా బిడ్డలుగా జీవించడానికి వారు అనేక మందిని వెలిగించేటువంటి గొప్ప యోధులుగా కొవ్వొత్తులుగా మీరు వారిని వాడుకొనమని ఈ కార్యక్రమాన్ని ప్రారంభం నుంచి చివరి వరకు ఉన్న ప్రతి కార్యక్రమంలో మీ యొక్క సన్నిధి మాతో ఉంచి ఏ ఆటంకం లేకుండా మీ కృపతో మమ్మల్ని నడిపించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఒక పాట ఆర్కెస్ట్రా వారు మన కొరకు పాడి వినిపిస్తారు. ప్రియ యేసు నా ప్రాణనేస్తం, నీవు లేకుంటే నేను జీవించలేను. వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయ్యా. కరుణగలాని మనసే నాకు చాలును, పోషించే నా తండ్రి నీవే ఆధారం. కరుణగలాని మనసే నాకు చాలును, నీ మాటలే ఉజ్జీవం, నీ వాక్యమే చైతన్యం. నీ మాటలే ఉజ్జీవం, నీ వాక్యమే చైతన్యం. నా ప్రియ యేసు నా ప్రాణనేస్తం, లేకుంటే నేను జీవించలేను. నా ప్రియ యేసు నా ప్రాణనేస్తం, నీవు లేకుంటే నేను జీవించలేను. వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయ్యా. పాడి నీ ప్రేమ గీతం, ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై. నీ వెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమ, నీ సిలువ సాక్షినై నీ ప్రేమ చూపాలి. నీ వెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమ, నీ సిలువ సాక్షినై నీ ప్రేమ చూపాలి. కోసమే మరణించి ప్రియ యేసు నా ప్రాణనేస్తం, నీవు లేకుంటే నేను జీవించలేను. వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయ్యా. ప్రవహించే జలైరై రావా నీవు, జీవనదిలో మమతాకు యేసయ్యా. నీవే నా ప్రియ యేసు నా ప్రాణనేస్తం, నీవు లేకుంటే నేను జీవించలేను. నా ప్రియ యేసు నా ప్రాణనేస్తం, నీవు లేకుంటే నేను జీవించలేను. వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి
జీవనదిలో మముతాను యేసయ్యా, జీవనదిలో మముతాను యేసయ్యా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి లేఖన భాగాలు ముగ్గురు చదువుగా మనం విందాం. దయచేసి మీరు సిద్ధంగా ఉండి ఆ వాక్య భాగాలు చదవాలని మనం చేస్తున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుండి 25 వరకు ఓగూరి విజయభాను గారు చదువుతారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుండి 25 వరకు ఓగూరి విజయభాను గారు. క్రీస్తు జననమితం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసోపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. ఆమె సన్న కుమార్ 3 లూకా సువార్త 2వ అధ్యాయం. యెషయా 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. 7వ వాక్యం దించంగా. గ్రంథం నుండి లోకా రాసిన సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 14 వరకు చదువుకుందాం. లోకా రాసిన సువార్త 2వ అధ్యాయము 1 నుండి 14 వరకు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియ సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణముకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి నుండిన మరియాతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేయు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు ఆయనను పశువుల తొట్టులో పరండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. పట్టణం చేసిన ముగ్గురికి కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఒక ప్రత్యేక పాట ఉంది. సిస్టర్ జిల్లెల సునీత గారు ప్రత్యేక పాట పాడి వినిపిస్తారు. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవ్వరు లేరని ఒక సత్యం. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవ్వరు లేరని ఒక సత్యం. జీవితంలో
సర్వీస్ అని రాయబడి ఉంది. దయచేసి తొందరగా ఆ క్యాండిల్స్ అందించండి. తొందరగా యూత్ వారు వచ్చి ఆయన నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక నిత్య జీవార్థమైన వెలుగులో నడుచునని మరి ఆయన సెలవిచ్చాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని కూడా ప్రభు సెలవిచ్చాడు. వెలిగించబడిన మనము లోకాన్ని వెలిగించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క క్యాండిల్ వెలిగించిన తర్వాత పాట రక్షకుడు మనకు ఉదయించున్నాడనే కీర్తన మనం పాడుదాం. రక్షకుడు దయించినాడట మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట రక్షకుడు దయించినాడు రారెదో ఓయోలారా రక్షకుడు
పాస్టర్ గంటా శ్యామ్ కుమార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మరి సహోదరులు ఓగూరు విజయ్ కుమార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రత్యేకంగా మరి క్రిస్మస్ సందేశం అందించుటకు గాను మరి మనం ఆహ్వానించగా మరి చాలా పరిచర్య ఉన్నప్పటికీ మనలను మన బిడ్డలను ప్రేమించి మన మధ్యకు చేసిన బ్రదర్ బి అజరే జాన్ గారిని నేను వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో కార్యక్రమంలో మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే దేవుని వాక్యం మనం వినుటకు ఎక్కువ సమయం మనకు కృపా కనికరం గల మా పరలోకపు తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటా ఉన్నాం. ప్రభా, ఇదిగో ఈ మానవాళిని నీవు కరుణించి ప్రభా పరలోకంలో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ప్రభా నీవు మమ్మల్ని రక్షించటానికి నరజాతిని ప్రభా నీతో సమాధానపరచటానికి నీ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినటువంటి విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. ప్రభా, మా జీవితాల్లో నాయన మేము సంతోషించేవారుగా ఉండకోకుండా నిన్ను సంతోషపెట్టేటటువంటి బిడ్డలుగా ప్రభా మేము ఉండటానికి నీ కృప అనుగ్రహించమడుగుతుంటా ఉన్నాం. ఇదిగో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రభా అధ్యక్షులైనటువంటి వారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రభా నీ దైవదాసులందరికీ కూడా నాయన ప్రత్యేకమైనటువంటి నాయన నీ ఆశీర్వాదాలని అనుగ్రహించమడుగుతుంటా ఉన్నాం. ఇక్కడ కూడి ఉన్నటువంటి ప్రతి బిడ్డని ప్రభాని దీవించమడుగుతుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా బేతేల్ యూత్ ప్రభ బిడ్డల్ని ప్రభ మంచి క్రమమైనటువంటి రీతిలో నాయన వారికి మంచి ఆత్మ జ్ఞానాన్ని అనుగ్రహించి నడిపించమని, మరి ఈ కేక్ కటింగ్ నాయన అందరికీ నాయన మంచి తీపి కబురుగా పరలోకాన్ని నుంచి నీ వచ్చినటువంటి ఈ తీపి కబురుని మేము గుర్తు చేసుకుంటూ ఈ కేక్ కటింగ్ చేస్తూ ఉంటుండగా నీ సహాయం మాకు అందించి నడిపించమని మా ప్రభువును నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు దినాన్ని పెట్టి వేడుకుని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. బేతేల్ యూత్ వారు ఇక్కడికి వస్తే మంచిది. మరి మీరు రండి, నిలబడితే కట్ చేస్తాను. రండి. క్లుప్తంగా వారు తెలియచేయాలని మనం చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా రెవరెండ్ జోసెఫ్ బీరా గారు, రెండవది పాస్టర్ గంటా శ్యామ్ కుమార్ గారు, మూడవది ఓగూరి విజయ్ కుమార్ గారు, ముగ్గురు క్రిస్మస్ గ్రీటింగ్ తెలియచేయవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి క్రిస్మస్ ఆరాధనకు అధ్యక్షులుగా ఉన్నటువంటి అభిషక్తులు విజయం గారికి ప్రత్యేక వర్తమానం అందించటానికి మన మధ్యకి పిలువబడినటువంటి మరి బి అజరయ్య జాన్ గారు, అలాగే తోటి సేవకులు శ్యామ్ కుమార్ అన్న గారికి, అలాగే మనసే ప్రసాద్ గారికి నా ప్రత్యేకమైన శుభాలు తెలియచేస్తున్నాను. మమ్మల్ని ఆహ్వానించి చక్కటి ఆధిక్యత మాకు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు
మరి ప్రతి వారి యూత్ వారందరికీ కూడా బేతేల్ యూత్ వారికి నా ప్రత్యేకమైన శుభాలు, నా గ్రీటింగ్స్ వారికి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే చేరి వచ్చిన స్థానిక సంఘ బిడ్డలు, ఆయా సంఘ బిడ్డలు, మరి గ్రామస్తులు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమగల నామంలో మీ అందరికీ ఈ 2015 చివరి దినం లేక 13వ తారీఖు డిసెంబర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. గత సంవత్సరం డిసెంబర్ నెల నుండి మరి ఈ సంవత్సరం ఈ క్రిస్మస్ సమయం వరకు కూడా దేవుడు మనల్ని అందరినీ క్షేమంగా ఉంచారు. ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఉన్నవారు మట్టుకు మాత్రం మనల్ని క్షేమంగా ఉంచి ఆయన పరిచర్యలో, సేవలో, అనేక ఉద్యోగాల్లో, సమస్యల్లో అన్నిటిలో కూడా దేవుడు కాపాడి క్షేమంగా ఉంచినందుకు నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధన మనం అందరం కూడా జరిపించుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి గాబ్రియేలు దూత ఒక చక్కటి వర్తమానం చెప్పింది. కాబట్టి ఆ వర్తమానంలో మంచి సువార్త ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి రక్షకుడుగా వచ్చాడు. ఆయన రక్షించేవాడు. మరణానికి, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మరి మనశ్శాంతి లేని వారికి అవకాశము, మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి ఇవ్వటానికి, రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వటానికి, మారు మనసు లేని వారికి మారు మనసు ఇవ్వటానికి, అందరినీ ఆయన బిడ్డలుగా ఆయన చేసుకోవటానికి ఈ మన బ్రతుకులో, మన సంఘాల్లో ఎప్పుడు కూడా ఉంటుందని మరి దేవుని నామమును బట్టి నేను తెలియచేస్తున్నాను. కాబట్టి గాబ్రియేలు దూత దేవుని చేత పంపించబడ్డటువంటి సాధనముగా ఆమె వర్తమానం మరి తెలియచేసినట్లుగా లూకా శుభవార్త 2వ అధ్యాయములో 11వ వచనములో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అక్కడ అరణ్యములో ఉండి వారి యొక్క జీవనోపాధి జరిగిస్తూ ఆ యొక్క గొర్రెలను కాసుకుంటున్న గొర్రెల కాపరులకు దేవుడు తన దూతను అక్కడికి పంపించి వర్తమానం అందించారు. దావీదు పట్టణమందు నేడు ఈరోజే మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రక్షకుడు 2015 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన వచ్చి అనేక అద్భుతాలు ఆయన చేశాడు. అనేక మందిని రక్షించుకున్నాడు. మరి లేఖనాలు నెరవేరు ప్రకారముగా మరి ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో మరి జీవించి అద్భుతాలు చేసి అనేక మందిని దేవుని వైపుకు నడిపించి ఆయన మరలా తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి ఆయన యూదుల చేత పట్టబడి ఆయన అనేక హింసించబడిన వాడుగా, హింస పొందినవాడుగా అయ్యి ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని కోల్పోయి మరి ఆయన సమాధి చేయబడి 3వ దినాన్ని లేచినటువంటి దేవుడు, గొప్ప సజీవుడైనటువంటి దేవుడు. ఈ భూలోకంలో ఇంతవరకు కూడా ఎవరు చనిపోయి తిరిగి లేచిన వారు లేరు. యేసుక్రీస్తు ఒక్కడే ఆయన చనిపోయి తిరిగి లేచి మరి ఆయన శిష్యులకు కనిపించాడు. 40 రోజులు ఆయన భూలోకంలో జీవించి మరలా ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఆరోహణమైనట్లుగా మనం చూస్తున్నాం. ఆయన తండ్రి మనసు చాలా దూరం అయిపోతుంది. ఎందుచేతనంటే ఈ యొక్క లోక ఆశలలో మునిగిపోయి మానవులు జీవిస్తున్నారు. అసలు ఎందుకు పుట్టాము, ఎందుకు జన్మించాము, లేకపోతే ఎందుకు బ్రతుకుతున్నాము, మన పరిస్థితి ఏంటి, మన గతి ఏంటి అని మానవులకి ఆలోచన రావటం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి క్రిస్మస్ ఆరాధన ద్వారా ఈ మైక స్వరము ఎంత వరకు వినబడుతుందో, నేడు నీ కొరకు రక్షకుడు వచ్చాడు, ఒకవేళ రేపటికి నేను ఉండనేమో అనేటువంటి ఆలోచన కలిగి నేడే ఆ రక్షకుని మీ మనసులో, మీ హృదయములో చేర్చుకుని ఆయనలో ఆనందిస్తే అదే నిజమైనటువంటి క్రిస్మస్. వారందరూ కూడా మరి ముందుకు నడవాలని వారందరినీ హెచ్చరిస్తూ అభినందిస్తూ ఉన్నాను. నేను మంచి కార్యక్రమాలు దేవుని పనులు చేయిస్తూ ఉన్నారు.
ఇంకా కూడా దేవుని పరిచర్యలో వాడబడాలని నేను ఆశిస్తూ అనేక మందికి మార్గదర్శులుగా యవ్వన బిడ్డలందరూ కూడా నడవాలని, మరి యేసును ధరించుకోవాలని, యేసయ్య శిలువలో కార్చిన ఆయన యవ్వన రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధులుగా పవిత్రమైన బిడ్డలుగా జీవించాలని యవ్వన బిడ్డలందరినీ కూడా నేను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ నా కుటుంబం తరపున, నా మినిస్ట్రీ హోప్ మినిస్ట్రీస్ తరపున నేను వారిని అభినందిస్తూ, అలాగే మరి ఒకసారి వేదికను అలంకరించిన దైవజనులందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించి, దేవుని చిత్తమైతే మరి ఒక క్రిస్మస్ ఆరాధన మరలా మన బ్రతుకులో దేవుడు అనుగ్రహించాలని మనందరం కూడా ప్రభువుని కోరుకుంటూ ప్రార్థిస్తూ ముందుకు సాగాలని మనవి చేస్తున్నాను. దేవుడు అదే సమయంలో ఈ కార్యక్రమాన్ని మరి బేతెల్ యూత్ వారు ఒక బాధ్యతగా తీసుకొని ప్రతి సంవత్సరం కూడా వారు జరిపిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాను. వారికి నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చేరి వచ్చినటువంటి వారందరికీ కూడా నా తరపున, కుటుంబం తరపున, సంఘం తరపున మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. గ్రీటింగ్స్ అనేటువంటి సందర్భం వస్తుంది. చాలాసార్లు కొన్ని సందర్భాల్లో మీటింగ్స్లో గ్రీటింగ్స్ అని అంటారు. ప్రియులరా, గ్రీటింగ్స్ అనేటువంటిది శుభాలు తెలియచేయుట. ఈరోజు క్రిస్మస్ జరుగుతుంది, ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అయితే మరి జరిపిస్తున్నటువంటి వారికి, వచ్చినటువంటి వారికి మరి కలుగు శుభాలు ఏంటని మనం ఆలోచించినప్పుడు, మనము పాపులముగా ఉన్నప్పుడు మనలను ఆయనే మన పాపము నుండి రక్షించడానికి ఆయన రక్షకుగా పుట్టాడని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చెప్తున్నాడు. అది మన జీవితంలో గ్రీటింగ్సే, అది శుభమే. మనము మన యొక్క జీవితాల్లో అనేక సమస్యల్లో ఉంటూ భయమని మన జీవితాలతో మానవుడు సాగిపోతూ ఉన్నప్పుడు, భయం లేదు, నేను ఆదుకుంటానని చెప్పి ఆయన ఇమ్మానుయేలు పేరుతో ఆయన జన్మించడం అనేది మన జీవితంలో గ్రీటింగ్సే, అది శుభాలే. నశించిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడని మనం చూస్తున్నాం. నశించిపోతున్న మనల్ని వెదకి రక్షించి తండ్రితో పాటు పరలోకంలో కూర్చుండబెట్టడానికి ఈ దినాన్న ఆయన పుట్టి ఉన్నాడు. అది నిజమైన గ్రీటింగ్సే, అది మన జీవితంలో శుభం. అది పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడని మనం వింటున్నాం. తిమోతి పత్రికలు రాస్తున్నాడు. ప్రియులారా, మనం అందరము పాపమును ఏ భేదము లేకుండా నశించిపోతున్నాం. అలాంటి మనల్ని ఆయన రక్షించడానికి వచ్చి శిలువ మీద తన యాగాన్ని చేసి మనల్ని పాపమున సంఖ్యలను విడిపించి తండ్రితో మహిమ సింహాసనం మీద తనతో పాటు కూర్చుండబెట్టడానికి యేసు ప్రభువారు తను తాను రిక్తినిగా చేసుకుని భూమి మీద ఆయన పుట్టడం అనేటువంటిది మన జీవితంలో గ్రీటింగ్స్. అది గొప్ప. దేవుడిచ్చు మరి ఆశీర్వాదాలు ఏంటంటే, ఆయనిచ్చు శాంతి, ఆయనిచ్చు సమాధానము, ఆయనిచ్చు కృప, ఆయనిచ్చు దీవెనలు, ఆయన కుమారుడు ద్వారా అనుగ్రహించబోతున్నటువంటి పరలోకపు ఆశీర్వాదాలన్నీ మనము క్రీస్తు ద్వారా మనం సంపాదించుకున్నాం. అది మన జీవితంలో ఒక అత్యున్నతమైనటువంటి గ్రీటింగ్స్, శుభములవి. అటువంటి శుభాలతో ఇక్కడ ఉన్నటువంటి వారు, బేతెల్ యూత్లో ఉన్నటువంటి వారు, వేదిక మీద ఉన్నటువంటి వారు, ఎక్కడైనా క్రిస్మస్ జరుపుకుంటూ ఆయన జన్మాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆనందిస్తున్నటువంటి వారికి ఈ శుభములు కలుగాకని చెప్పి నేను తెలియచేస్తున్న మాటలు ముగిస్తున్నాను. ఇంకా ఓగురి విజయ్ కుమార్ గారు శుభాలు చెప్పవలసి ఉంది. వచ్చారండి? రాకపోతే ముందు కార్యక్రమానికి మనం వెళ్దాం. మన ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ విషయాలు చక్కగా దైవజనులు చెప్పగా మనం విన్నాం. మన వినువారు మట్టుకు మాత్రం కాదు, కానీ దాని ప్రకారం జీవించినప్పుడు అదే నిజమైన క్రిస్మస్ యొక్క అనుభవం, ఆనందం కలుగుతుంది అనే సత్యం అర్థం చేసుకోవాలని మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాను. మిగిలిన కార్యక్రమంలోనికి వెళ్ళకముందు మరి ఇందాక ప్రియులు కూడా జ్ఞాపకం చేశారు, కొంతమంది కాల గమనంలో మన మధ్య నుండి వెళ్ళిపోయారు. వారిని జ్ఞాపకం చేసుకుంటాం కూడా ఈ సందర్భంగా మంచిదని యూత్ వారు ఆలోచించారు. 2015వ సంవత్సరంలో
మరి మన మధ్య ఉండి మధ్యలో వారు మనలను విడిచి ఆ నిత్యత్వంలోనికి వెళ్ళిపోయారు. ఆ కుటుంబాలు దుఃఖంలో ఉంటూ ఉన్నాయి. దేవుడు వారిని ఆదరించులాగున వారి కొరకు ప్రార్థన చేయాలి అని యొక్క బేతేల్ యూత్ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ సంవత్సరం మన మధ్య నుండి సుమారు 6 మరి ప్రభు సన్నిధికి వెళ్ళారు. వారి పేర్లు చదువుతూ ఉన్నాను. తరువాత వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. సహోదరులు బ్రదర్ కొల్లాబుత్తుల పాలరాజు గారు, చింత సుజ్ఞానరత్నం గారు, మేడిది ఇమ్మానుయేలు గారు, కొల్లాబుత్తుల ముత్యాలరావు గారు, పండు గారు, సహోదరి ఓగురి సత్యవతి గారు, ఓగురి విజయశేఖర్ గారు, మరి మన యొక్క గ్రామానికి చెందిన బిడ్డలు, ఇందులో యవనస్తులు, వృద్ధులు ఉన్నారు. నల్లి చిట్టుబాబు గారు. కాబట్టి ఈ విధంగా మరి ప్రియులను ఆప్తులను కోల్పోయి ఆ కుటుంబాలు ఇంకా కోలుకోలేని స్థితిలో ఉంటూ ఉన్నారు. ప్రభు వారిని ఈ సమయంలో మరి ఆదరించి ధైర్యపరచులాగున వారి కొరకు మనం ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో తలలు వంచి విడవబడిన ఈ కుటుంబాల కొరకు మనము ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు మహాగణుడు అయిన మా యేసురక్షక, నీ శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని స్తుతిస్తున్నాం. మరి ఒకసారి నీ పాద సన్నిధికి వచ్చాం ప్రభు. నీ వాదిలో మానవుని సృష్టించి మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నింపమన్నావు. తరువాత మానవుడు చేసిన పాపాన్ని బట్టి మరలా నీ మంటిలో నుంచి తీయబడ్డావు, మన్నే అవుతావని మరి సెలవు ఇచ్చావు ప్రభు. లేక వంతు ప్రకారముగా నీవు ఈ భూలోకం నుండి ఒకరినొకరిని పిలుస్తూ ఉన్నావు ప్రభు. ఆ వంతులో చేరినటువంటి మరి బిడ్డలు చాలామంది 6, 7 ప్రభు ఈ సంఘానికి లేక స్థానిక మరి గ్రామానికి ప్రభు చెందిన వారు నాయన, వారు నీ సన్నిధిలో ఉన్నారు. విడవబడిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. వారు ఆ కుటుంబాలందరినీ కూడా ఆదరించండి, ధైర్యపరచండి. మిగిలిన వృద్ధులున్న వారిని దీవించండి, బలహీనుల్లో ఉన్న వారిని దీవించి బలపరచండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కుటుంబీకులు ధైర్యంగా ఉండాలా? ప్రభువే ఆదరించేవాడు. కాబట్టి ఒక ఆదరణకర్తగా కూడా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అదే మనకు గొప్ప ఆదరణ. అటువంటి ఆదరణతో ఆ కుటుంబాలు సాగి వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా ఆ కుటుంబీకులకు మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఒక ప్రత్యేక పాట ప్రియులు రాపాక సామ్యేల్ గారు పాడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను.